ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి దాంట్లో విద్యార్థులకు యువకులకు అయితే ఇంకా ఎక్కువ హామీలు ఇచ్చి విద్యార్థుల హామీలు అయితే చెప్పనవి కాదు. బహుశా మొట్టమొదటిసారి చరిత్రలో విద్యార్థులకు కూడా హామీలు ఇచ్చి మోసం చేసిన ఏకైక ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అయి ఉంటుంది. ఒకనాడు అత్యంత ఇష్టమైన అశోక్ నగర్ ఇవాళ పేరింటినే ఆయనకు భయం అవుతుంది. అశోక్ నగర్లో హోటల్ మెట్ల మీద రాహుల్ గాంధీని కూర్చోబెట్టి ఇవాళ మెట్ల మీద పిల్లల్ని కూడా కూర్చోకుండా చేసి శాశ్వతంగా 144 పెట్టి ఏ రకంగా దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నాడో, అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్యను ఇవ్వాలని కార్పొరేట్ కళాశాలకు ధీటుగా మన కాలేజీలు ఉండాలి, మన స్కూళ్ళు ఉండాలని చెప్పి అద్భుతంగా 1000 గురుకుల పాఠశాలల్ని నడిపిస్తే ఇవాళ 100 మంది పైగా ఇప్పటికి దాదాపు 190 మంది విద్యార్థులు ఆ పాఠశాలల్లో విషాహారం కావచ్చు, పురుగులన్నం కావచ్చు, లేదా తేళ్ళు పాములు కరిసి కావచ్చు, రకరకాల కారణాల చేత చనిపోతే దాదాపు 200 మందిని పొట్టన పెట్టుకున్న ఏకైక విద్యాశాఖ మంత్రి, ఏకైక ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించుండు రేవంత్ రెడ్డి మాత్రమే.